దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు వాక్య ధ్యానం కొరకు ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం. సియోను అనగా ఇశ్రాయేలీలు వారు ఎలాగున్నారో ప్రవక్త అయిన ఆమోసు ద్వారా తెలియచేస్తున్నాడు. వారట వ్యక్తిగతంగా సంతృప్తిగా ఉన్నారట. వాళ్ళు కలిగిన వాటిని బట్టి, అనుభవిస్తున్న వాటిని బట్టి సంతృప్తిగా ఉన్నారు. ఒక మాట మనం ఆలోచన చేస్తే చాలా మంది వారు కలిగిన వాటితో సంతృప్తి లేకుండా ఉంటూ ఉన్నారు. ఎన్ని ఉన్నా ఇంకా ఏదో నాకు కావాలి, ఇంకా నేను ఏదో పొందుకోవాలి అనే ఆలోచనే ప్రజల్లో మనం గమనిస్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే వారు కలిగి ఉన్న దానిని బట్టి సంతోషించలేకపోతున్నారు. ఇది కొద్దిపాటి విచారమైన విషయం. ఎందుకంటే దేవుడు మనకి ఏది అనుగ్రహించినా దానిని బట్టి సంతోషాన్ని మనం వ్యక్తం చేయాలి. కలిగిన వాటిని బట్టి తృప్తిగా ఉండాలి. ఎప్పుడైతే కలిగిన వాటిని బట్టి సంతృప్తిగా ఉంటామో వాస్తవానికి దేవుడు కూడా సంతోషిస్తాడు. నేను ఇచ్చిన వాటిని బట్టి వీళ్ళు సంతోషంగా ఉన్నారు అని. కానీ ఇక్కడ దేవుని ప్రజల యొక్క పరిస్థితి కనుక మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వారు కలిగిన వాటిని బట్టి సంతృప్తిగా ఉన్నారు. అంతవరకు మాత్రమే వారి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. కానీ వారు దేవుని విషయంలో మాత్రం అశ్రద్ధగా ఉండడం జరిగింది. కలిగిన వాటితో సంతృప్తిగా ఉన్న వారు దేవుని విషయంలో మాత్రం అశ్రద్ధ చూపిస్తున్నారు. ఇదే వారు చేసిన పాపం అని ఆమోసు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టే దేవుడు మీకు తీర్పు తీర్చబోతున్నాడు అని కూడా ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమ, నువ్వు వ్యక్తిగతంగా ఎంతైతే సంతృప్తి కలిగి ఉన్నావో దానికంటే ప్రాముఖ్యం ఏంటి అనంటే దేవుని పట్ల శ్రద్ధ, భయము, భక్తి కలిగి ఉన్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 12, 13 వచనాల్లో వారు కలిగి ఉన్న స్థితిని బట్టి దేవుణ్ణి మరిచిపోయారు. అందుకే ఇది పాపంగా పరిగణించబడుతోంది. ప్రభు అంటున్నాడు, వారికి శిక్ష తప్పదు. ఆలోచనకర్తలు ఉన్నవారు, అనేక మంది జ్ఞానవంతులు ఉన్నవారు కూడా దేవుని విషయంలో ఎలాగుండాలో అనే స్పృహ లేకుండా దేవుని విషయంలో అశ్రద్ధ చూపుతున్నారు. ఇదే ఆయనకు నచ్చలేదు. ఆమోతు సిరియాలో దమస్కుకు 180 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న ఒక నగరం. కల్నే కూడా అక్కడే ఉన్న ఒక పట్టణమై ఉంది. అంటున్నాడు ఆయన, అక్కడికి వెళ్ళి చూడండి, అక్కడున్న పరిస్థితులను గమనించండి, మీరు అక్కడికి వెళ్ళిపోండి,
దాని గురించి విచారించండి ఏమైందో అని. ఈ గాతు కానీ కల్నే గాని ఆ పట్టణాలు వారి స్థితులు చూస్తే దౌర్భాగ్యమైన స్థితి కలిగి ఉండవచ్చు. అందుకనే వారు దేవుని పట్ల అశ్రద్ధ చూపించారు గనక మీరు కూడా అలాంటి పరిస్థితులకి వెళ్ళిపోతారు అని ఉద్దేశమై ఉండొచ్చు. ప్రియ దేవుని జనాంగమ, మన మీదకు దేవుని యొక్క విపత్తు కోపం రాకముందే జాగ్రత్త పడాలి సుమా. ఎందుకనంటే దేవుని పట్ల ఎప్పుడు అశ్రద్ధగా ఉండకూడదు. దేవుని కార్యాల పట్ల ఎప్పుడు అశ్రద్ధగా ఉండకూడదు. ప్రభు చెప్తున్నారు, యెహోవా కార్యాలను అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు అని. నిర్లక్ష్యం నీకున్నా, అశ్రద్ధను చూపిస్తున్నా, దేవుని కార్యాల పర్లేదులే మనం చేయకపోతే ఏమవుతుందిలే అని ఎటకార భావంతో నువ్వు చేసినా తప్పకుండా నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. అందుకే దేవుని కార్యాల పట్ల ఎప్పటికీ ఆసక్తులై ఉండమంటాడు. ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలట దేవుని కార్యాల పట్ల. అలాంటి మనసును అలవర్చుకో ఈ రోజు నుంచి. వాళ్ళకి ప్రకటించబడుతున్నటువంటి ఆ కీడు గాని, ఆ నాశనకరమైన పరిస్థితి గాని, ఇప్పుడు ఏం రాదులే మా కాలంలో, ఇంకా చాలా కాలం ఉండుంటది అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ప్రభు చెప్తున్నాడు అది మరింత సమీపమై ఉందని. కొంతమంది ఇలాగ ఆలోచన చేస్తున్నారు. ఏంటి అనంటే యేసు ప్రభు రాకడ అప్పుడే రాదు అని. ఆయన దొంగవలే చెప్పకుండా వచ్చినట్లుగా వస్తానని చెప్పాడు ఆయన. మీరు సిద్ధపడండి, మెలకుగా ఉండని చెప్పాడు ఆయన. కానీ జనాలకి అర్థం కావటం లేదు. మేము 2000 సంవత్సరాల గురించి గమనిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే మాట కంటిన్యూ అవుతుంది. వచ్చాడా ఆయన? 2000 సంవత్సరాలు అవ్వచ్చు ఆయన వస్తానని చెప్పి, కానీ రాకుండా మానేడు కదా. ఖచ్చితంగా వస్తాడు. నేడో రేపో ఖచ్చితంగా ఆయన వస్తాడు. మనం సిద్ధపడి ఉండకపోతే విడవబడిపోతాము. విడవబడుట బహు ఘోరంగా అయిపోతుంది. కనుక ఎప్పుడు కూడా అలాంటి మనసు కలిగి ఉండకండి. వారు ఏం చేస్తున్నారు? అశ్రద్ధగా ఉన్నారు. దేవుని తీర్పు గురించి కూడా అశ్రద్ధ చూపిస్తున్నారు. వారికి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయంటే విలాసంగా బ్రతకాలనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. సుఖభోగాల కోసమే ఆరాటపడుతున్న వారిగా ఉన్నారు. వాళ్ళు తినడం, తాగడం, ఇష్టం వచ్చినట్లు బ్రతకడం, ఇదే వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఈ రోజున చాలా మంది ఎలా ఉన్నారంటే పొలాలన్నా అమ్మేసేసి ఒక మంచి ఇల్లు కట్టుకుందాం అనే తాపత్రయపడుతున్నారు. ఒక మంచి ఇల్లు కట్టుకుంటారట, పొలాలు అమ్మేస్తున్నారు. లేకపోతే వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళు అయితే లోన్ పెట్టేసుకుంటున్నారు. 20-30 సంవత్సరాలకి లాంగ్ గా పెట్టేసుకొని వచ్చిన ఆ ధనంతో ఇల్లు కట్టుకుంటున్నారు. విలాసవంతమైన జీవితం, సుఖభోగాల కోసమే వాళ్ళు బ్రతుకుతున్నట్లుగా ఉంటుంది. అంత అంత ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతున్నారు. అశ్రద్ధ వారిలో బహుగా పెరిగిపోయింది. దేవుని పట్ల పూర్తి అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత ఘోరంగా మారిపోయారంటే వాళ్ళు చక్కగా ఖరీదైనటువంటి మంచాల మీద పడుకుంటున్నారు, ఖరీదైన పరుపుల మీద దొలుతున్నారు. వారికున్న మందల్లో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, క్రొవ్విన దూడలను వధించి తింటున్నారు. వాళ్ళు తిండి మీదే దృష్టి పెట్టారు. వాళ్ళ నిద్ర సుఖం మీదే దృష్టి పెట్టారు. కానీ వాళ్ళకి దేవుని కార్యాల పట్ల శ్రద్ధ లేకుండా ఉన్నారు. ఇంకా చెప్తున్నారు, వాళ్ళట వాయిద్యాలను సిద్ధం చేసుకుని పిచ్చి పాటలు పాడుతున్నారట. పిచ్చి పాటలు పాడుతూ దావీదు వాయించిన వాయిద్యాలను వినియోగించుకుంటున్నారట వాళ్ళు. చూడండి వాళ్ళ యొక్క స్థితి ఎలాగుందో. వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఎక్కడ ఎలాగ ఉండాలని అనుకుంటున్నారో అలాగున వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ద్రాక్ష రసం తాగుతూ ఉన్నారు.
శరీరానికి సెంట్లు పూసుకుంటున్నారు. వాళ్ళు గొప్పగా కనబడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. అంటే వారు విలాసంగా బ్రతకడం, సుఖభోగాల కోసమే బ్రతకడం, వారు ఎంజాయ్ చేస్తూ పిచ్చి పిచ్చి పాటలు పాడుకుంటూ వాళ్ళు బ్రతుకుని సాగించుకుంటున్నారు. కడుపు నిండా మత్తు పానీయాలు తాగేస్తున్నారు. వాళ్ళు సోగ్గా తయారవుతున్నారు. బయటోళ్ళకి మేము ఇంత అంత అని చెప్పుకోదగ్గట్లుగా వాళ్ళు బయటికి కనబడుతూ ఉన్నారు. అందుకే ప్రభు చెప్తున్నారు, వారు బందీలుగా దేశాంతరం వెళ్ళిపోబోతున్నారు. మొట్టమొదటిగా వీళ్ళే వెళ్ళిపోతారు. ఎందుకంటే వారు సుఖం మీద ఆసక్తి కలిగి ఉన్నారు. వారు డాన్సులు వేసుకుంటూ, గంతులు వేసుకుంటూ వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరాలు ఆగిపోతాయి, వారి ఆనందం ఆగిపోద్ది. వారు గర్వపడుతున్నారు. నాకు అసహ్యం అనిపించింది. వారికి భవనాలంటే ఎంతో పిచ్చి. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? మంచి ఇల్లు కట్టేసుకోవాలి అని. మొన్న నాకు తెలిసిన దైవ సేవకుడు చెప్తున్నాడు, తను ఒక సహోదరుడు ఉన్నాడట, తనకు దోస్త్ అన్నమాట. ఆయన 15 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడట. 15 కోట్లు. ఈరోజు నన్ను ఆ హౌస్ ఓపెనింగ్ పిలిచారండి, వెళ్తున్నాను అని చెప్పాడు. విలాసంగా ఉంది ఆ గృహం అని. ఈ రోజున చెప్పాను కదా, అలాంటి ఆలోచనలే ఒక ఖరీదైనటువంటి చూడడానికి ముచ్చటైన గృహాన్ని కట్టుకొని హాయిగా ఉండాలనే ఆలోచనలు ఉన్నాయి. నిజంగా దైవ భక్తులు విలాసవంతమైన జీవితాన్ని కోరరు. వారు ఎప్పుడు కూడా దేవుని పని జరగాలి, కొద్దిమందికి సహాయం చేయాలి, మేము సామాన్యంగా బ్రతకాలి అనే ఆలోచనలే వారిలో కలుగుతూ ఉంటాయి. వీళ్ళు మాత్రం ఎలాగున్నారు అంటే, వారు కోటలు కట్టుకొని, పెద్ద పెద్ద భవంతులు కట్టుకొని వారు విలాసంగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు ఆ ఇండ్ల మీద నమ్మకం పెట్టుకొని, ఆ ఇళ్ళు మాకు భద్రత ఇస్తాయని వాటి మీద ఆధారపడుతూ వారు కలిగినటువంటి, వారు కట్టుకున్నటువంటి ఆ గృహాలను బట్టి గర్వపడుతున్నారు. ప్రభు అంటున్నారు, అలాంటి వారిని నేను ద్వేషిస్తున్నాను, అలాంటి వారిని నేను శత్రువులకి అప్పగిస్తున్నాను. ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నాను అంటున్నాడు ప్రభు. వారి యొక్క స్థితి ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా మారిపోయింది. ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా నేను శత్రువుకి అప్పగించబోతున్నాను. శత్రువు షోమ్రోను పట్టుకున్నప్పుడు ఉండబోయే పరిస్థితి ఇలాగ ఉండబోతుందని చెప్తున్నాడు. వారు వినాశనంగా అయిపోబోతున్నారు. నిజమైన దేవుని యొక్క నామం ఉచ్చరించలేదు, దేవుని పట్ల భయభక్తులు లేదు, ప్రభు ఇచ్చాడనే ఆలోచన లేదు, ప్రభు కోసం మేము ఏదైనా పని చేయాలనే తాపత్రయం లేదు. ఎప్పుడు తినడం, తాగడం, తందనాలు ఆడటమే వాళ్ళు చేశారు. ఈ రోజున చాలా మంది ఇలాగా ఉన్నారు. దేవుని పని అంటే ముందుకు రారు. దేవునికి ఏదైనా చేయాలన్నా ముందుకు రారు. సువార్తకు వెళదామన్నా ముందుకు రారు. ఈ సువార్తలో మీరు కూడా పాలు భాగస్తులై ఉంటే మంచిదని చెప్తే మాకెందుకు వచ్చిన కర్మ అని భావిస్తుంటాడు. దేవుని పని కొరకే నీకు ఉన్నా లేకపోయినా ముందడుగు వేసే వ్యక్తిగా ఉండాలి. చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? అన్ని కలిగి ఉంటారు కానీ దేవుని పట్ల ఆసక్తి అస్సలు ఉండరు. ఆయన కొరకు తాపత్రయం లేదు. వీళ్ళందరూ మరలా గొప్ప భక్తులే, గొప్ప ప్రార్థన పరులే, మందిరాన్ని విడిచిపెట్టలేని వాళ్ళే అనే ఒక గొప్పతనాలు వారి మనసులో ఉంటాయి. దానివల్ల ప్రయోజనం ఏమి లేదు పిల్లలారా. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, సుఖభోగములు యందు వాంఛగలిగిన వానికి లేమి కలుగును అన్నాడు. నువ్వు సుఖంగా బ్రతకడానికి ఆలోచన చేస్తున్నావు గాని, తాత్కాలికమైన జీవితం కొరకే ఆరాటపడుతున్నావు గాని, నిత్య సంతోషం, నిత్య సౌఖ్యం, నిత్య సుఖం పరమందు ఉంది అని నువ్వు మరిచిపోయావు. బ్రతికే ఒక 20-30 సంవత్సరాలు బ్రతికి ఇంకా బ్రతికితే ఈ కొద్దిపాటి బ్రతుకు గురించి ఆలోచన చేయొద్దు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో యుగ యుగాలు బ్రతకబోతున్నాము. ఆ దాని కొరకు ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాము. ఈ విషయాన్ని గమనించి దైవికమైన భయము, భక్తి కలిగి
సుఖభోగములు ఎందుకు వాంఛని విడిచిపెట్టి దేవుని పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తిగా బ్రతికితే బాగుంటుంది. మా బంధువుల్లో ఓ సహోదరుడు చాలా ప్రార్థన చేసేవాడు, చాలా దర్శనాలు కలిగేవి, చాలా ఆత్మల పట్ల భారం తనకు ఉండేది. ఆ సహోదరుడిని నేను గమనించినప్పుడు ఎప్పుడు అనేవాడు, అన్నయ్య నేను సేవ చేయాలని ఉందన్నయ్య, అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాలని ఉందని చాలా ఆత్మలో తీవ్రత కలిగి దేవుని పట్ల ఆసక్తి కలిగి మాట్లాడుతూ ఉండేవాడు. నేను అనుకున్నాను, తను సేవకు వస్తాడు, ఒక బలమైన సంఘాన్ని కడతాడు అని నేను చాలా ఆలోచన అనిపించేది నాకు. ఎందుకంటే తన మాటలు ప్రభావం అంత గొప్పగా ఉంటూ ఉండేది. కానీ తన కుటుంబ సభ్యులు, తన సహోదరీలు తనని నువ్వు సేవ చేయడం కాదు కావలసింది, సంపాదించాలి అనే దాని మీదకి మనసు మార్చేశారు. నువ్వు సేవకి వెళ్తావంటే మాతో ఉండొద్దు, మాకు ఉన్నాయి మీకేమి రావో అని చెప్పి వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టేశారు. చెప్తా ఉండేవాడు నాతో, నేను సేవ చేద్దామని ఉంటే మా వాళ్ళేమో ఇలాగంటున్నారని ఏం చేయాలో అర్థం కావటం లేదు. వాళ్ళు ఏదో పని చేయమంటారు, ధనాన్ని సంపాదించమంటారు, నాకేమో దేవుని సేవ చేయాలని ఉంది అని అంటే నేను చాలా చెప్పాను, దేవుని కొరకు ఎవరినైనా విడిచిపెట్టి దేనినైనా విడిచిపెట్టి మనం ముందుకు వెళ్తే బాగుంటుంది అన్నాను. అప్పుడు మాటలు మాటలుగానే ఉన్నాయి. తర్వాత అతను లోక సంబంధమైన భోగం ధనం మీద ఆలోచన చేత ఉండిపోయాడు. పూర్తిగా అతను చెడగొట్టేశాడు, పూర్తిగా దేవునికి దూరం చేశాడు. ఏదో కేవలం మందిరానికి వెళ్ళి వచ్చే ఒక సామాన్యమైన వ్యక్తిలాగే ఉన్నాడు తప్ప ఆత్మ సంబంధమైన ఆసక్తి లేకుండా పోయింది. ఈ రోజున నీవు కూడా అలాగున్నావా? నామకార్థమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో. ఈ రోజు నుంచి దేవుని పట్ల ఆసక్తి నువ్వు కలిగి ఉంటే దేవుడు నీ పట్ల ఖచ్చితంగా ఆసక్తి కలిగి ఉంటాడు. అందుకే ప్రభు కార్య అభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, వారు అలాగున ఆసక్తి లేని కారణాన వారి జీవితాలు ఏమైపోయిందనంటే నాశన స్థితిలోనికి వచ్చేశారు. ఇంట్లో ఉన్న వారందరూ కూడా శవాల్లాగా మారిపోయిన పరిస్థితులు అయిపోయాయి. ఎవరైనా చనిపోయిన వారిని పాతి పెట్టడానికి వస్తారా అంటే ఒక మనుషుడే ఉంటున్నాడు తప్ప వాళ్ళకు తోడు కూడా ఎవరు లేని దిక్కుమాలి స్థితి అయిపోయిందంట. అలాగున వారి బ్రతుకులు ఉన్నాయి. దేవుడిచ్చిన ఆజ్ఞ చొప్పున కుటుంబాలు కట్టబడక దేవుని వాక్యానికి విరుద్ధమైన బ్రతుకులు బ్రతుకుతూ వారే పాడైపోయారు, చిన్న భిన్నములు అయిపోయారు. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు నాయకులు నియమించిన లోక ధర్మానికి విధేయత చూపించి దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నారు. కనుక మీరు ఈ రోజునైనా మీ ఆలోచనలను మార్చుకుని న్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ సుఖభోగములు యందు ఆసక్తిని విడిచిపెట్టి దేవుని సహాయాన్ని కోరుకొని ఆయన అనుగ్రహించే ఆ నిత్యమైనటువంటి ఆ ప్రభావము మీరు పొందుకోగలిగితే ఆ దేవుని బలాన్ని బట్టి ప్రభావాన్ని బట్టి మీరు సంతోషిస్తారు అన్నాడు. అందుకంటున్నాడు, ఇదిగో ఒక జనాన్ని నేను రప్పించబోతున్నాను, వారు మీరు దేవుని ఆ పట్ల ఆసక్తి లేని విధానాన్ని బట్టి ఆ జనాంగం మిమ్మలను ముట్టడి వేసేస్తుందని. అదే అసూరు జనం. అసూరు సైన్యం రాబోతుంది. ఈ అసూరు సైన్యం వారందరిని కూడా నాశనం చేయబోతుంది. ఆమోతు అరాబా ఇశ్రాయేల్ ఉత్తర సరిహద్దు నుంచి మృత సముద్రం వరకు దేశం అంతటిలో కూడా ఈ పరిస్థితి కలగబోతుంది. వారు మిమ్మలను బాధించబోతున్నారు అని చెప్పాడు.
దానికి గల కారణం ఏంటి అని అంటే వారు పూర్తిగా దేవునికి దూరము అయిపోయారు. వారు ద్రాక్షారసం తాగడం, సువాసన వెదజల్లేటువంటి సెంట్లు అవి కొట్టుకోవడం, వారు అలాగున దేవుని పట్ల ఆసక్తి లేకుండా తినడం తాగడం మీద మనసు పెట్టారు. దేవుడు గుర్తులేడు, దేవుని కార్యాలు అసలు గుర్తులేవు. అలాగున అశ్రద్ధ మనసు వారికి వచ్చేసింది. అందుకే ప్రభు అంటున్నాడు, నేను వారిని అశూరు వారి చేతికి అప్పగించబోతున్నాను. మరి ఈ రోజున దేవునికి అప్పగించుకో నువ్వు. ఎందుకనంటే ప్రభు వారి పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉంటే గొప్ప దైవికమైన దీవెనలు పొందుకుంటాం. వాళ్ళు దేవుని పట్ల ఆసక్తి లేని కారణాన్నే కదా అశూరుకి అప్పగించవలసిన పరిస్థితిలోనికి దిగజారిపోయారు. అశూరు భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగినటువంటి రాజ్యం అది. వారు ఒక దేశం మీదకి, ఒక పట్టణం మీదకి వెళితే అది సమూల నాశనం చేసే వరకు మౌనంగా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు కంప్లీట్ గా దాన్ని జయించి వశపరుచుకునేటువంటి వారు. కనుక అలాగున వశపరుచుకునే పరిస్థితికి నువ్వు వెళ్ళిపోవద్దు అని దేవుడు ప్రేమపూర్వకమైన విషయాన్ని తెలియచేస్తున్నాడు. కనుక ఆయన కార్యాల పట్ల, ఆయన కొరకు చేయాల్సిన వాటి పట్ల ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా దైవిక దీవెనలు నువ్వు పొందుకుంటావు. అలాంటి మనసుతో ప్రభువులో సాగాలని, ఆయన కృప మీ మీద అత్యధికంగా ఎప్పుడు కుమ్మరించబడాలని దేవుని సేవకుడు కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన వినుకుట్లో దీవించునుగాక. ఆమేన్.